హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం అక్టోబర్ 11వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాళ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద గర్ల్ చైల్డ్ లేదా అంతర్జాతీయ బాలికా దినోత్సవం అనేసి జరుపుకుంటాము. మరి ప్రతి సంవత్సరం మనం ఏ రోజుని జరుపుకుంటాము? అక్టోబర్ 11వ తేదీని. మరి ప్రతి సంవత్సరం ఒక థీమ్ అన్నటువంటిది ఉంటుంది. థీమ్ లేదంటే ఇతివృత్తం అంటాం. అలా ఈ సంవత్సరం థీమ్ ఏంటి ఈ రోజుకి సంబంధించి అంటే గర్ల్స్ విజన్ ఫర్ ద ఫ్యూచర్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్ అనమాట. మరి ఈ నేపథ్యంలో మనకి ఏం తెలియాలి? ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే అంటున్నాం. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అన్నటువంటిది ఒక రిజల్యూషన్ని తీసుకొచ్చి 2011లో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద గర్ల్ చైల్డ్గా జరుపుకోవాలి అన్నట్టుగా డిక్లేర్ చేసింది. మరి దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇంటర్నేషనల్గా గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రైట్స్ని రికగ్నైజ్ చేయాలి, వాళ్ళ యొక్క ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి అన్నట్టుగా చూడాలి. మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేసి పిలుస్తూ ఉంటాం, జెండర్ ఈక్వాలిటీ అంటూ ఉంటాం. మనకున్నటువంటి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఇవన్నీ కూడా ఇంక్లూడెడే. మరి జెండర్ ఈక్వాలిటీ అన్నటువంటిది ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ కిందికి వస్తుంది? మీరు కమెంట్స్లో చెప్పండి. ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అన్నటువంటిది జెండర్ ఈక్వాలిటీ గురించి తెలుపుతుంది అన్నట్టుగా మనం ఇక్కడ గమనించాలి. గర్ల్స్కి రైట్స్ అన్నటువంటివి ఇవ్వాలి, వాళ్ళకి జస్టిస్ అందించాలి, వాళ్ళలో ఇంక్లూజన్ అన్నటువంటి తీసుకురావాలి, ఎకనామిక్ గ్రోత్కి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసేలాగా చూడాలి. అంతేకాదు సస్టైనబుల్ ఎన్వైరన్మెంట్ని కాపాడగలిగేలాగా, దాన్ని ప్రమోట్ చేసేలాగా గర్ల్స్ని మార్చాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. మనం గమనించాలి గర్ల్ చైల్డ్ యొక్క సేఫ్టీకి సంబంధించి వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఒడిషా కావచ్చు, వీటిలో టాప్ 5 స్టేట్స్ అనమాట. వీటిలో ఏంటి అంటే క్రైమ్స్, గర్ల్స్కి అగెనిస్ట్గా క్రైమ్స్ జరుగుతున్నటువంటి ప్లేసెస్లో ఈ వెస్ట్ బెంగాల్, ఒడిషానే కాదు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అంతేకాదు హయ్యెస్ట్ సెక్షువల్ అఫెన్సెస్ రేట్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో సిక్కిం అన్నటువంటిది ఉంది, దాని తర్వాత కేరళ ఉంది, అలాగే మేఘాలయ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు గర్ల్ చైల్డ్కి సంబంధించి ఇష్యూస్ ఏమేమి ఉన్నాయండి? గర్ల్ చైల్డ్ ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి? ఒకటి ఫోయిటిసైడ్, గర్భంలోనే చంపేస్తూ ఉన్నారు. రెండవది వచ్చేసరికి ఇన్ఫాంటిసైడ్, పుట్టిన తర్వాత చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే చనిపోతూ ఉన్నారు. అలాగే చైల్డ్ మ్యారేజెస్ అన్నటువంటివి ఎంతో వరకు తగ్గినా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి చైల్డ్ మ్యారేజెస్ అన్నటువంటివి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం చూస్తే తగ్గింది, కానీ 27% జరుగుతూ ఉంటే 2015-16లో 2019-20కి వచ్చేసరికి అది 23% తగ్గింది. అంటే డిక్లైన్ అయింది, కానీ ఇంకా ఉంది. అలానే ఎడ్యుకేషన్లో కూడా వివక్ష అన్నటువంటిది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అలాగే న్యూట్రిషన్ అన్నటువంటిది మనం చూస్తే బాలికల యొక్క ఆరోగ్యం అన్నటువంటిది, ఫుడ్ ఉంది కానీ న్యూట్రిషియస్ ఫుడ్ అన్నటువంటిది వాళ్ళకు దొరుకుతోందా లేదా అన్నటువంటిది మనం చూడాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలో బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ కావచ్చు, ఇది సెక్స్ సెలెక్టివ్ అబార్షన్ని అడ్రస్ చేయడానికి, చైల్డ్ సెక్స్ రేషియో డిక్లైన్ అవుతూ ఉంది కదా, ఆ నేపథ్యంలో కూడా ఈ స్కీమ్ అన్నటువంటిది లాంచ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి విద్యను అందించాలి అన్నటువంటిది, అలాగే సుకన్య సమృద్ధి యోజన అన్నటువంటిది గర్ల్ చైల్డ్ యొక్క వెల్ఫేర్కి సంబంధించి పేరెంట్స్ వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. అలానే సిబిఎస్ఈ ఉడాన్ అనేసి తీసుకొచ్చారు. సో ప్రెస్టీజియస్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్లో గర్ల్ స్టూడెంట్ యొక్క రోల్ అన్నటువంటిది పెరగాలి, ఎన్రోల్మెంట్ అన్నటువంటిది పెరగాలి. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్కి, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి మధ్య ఏదైతే గ్యాప్ అన్నటువంటిది ఉందో ఆ గ్యాప్ని ఫిల్ చేయటం ఈ సిబిఎస్ఈ ఉడాన్ అన్నటువంటి దాని యొక్క లక్ష్యం. ఇది కాకుండా మళ్ళీ గర్ల్స్కి సెకండరీ ఎడ్యుకేషన్లో ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి ఒక నేషనల్ స్కీమ్ అన్నటువంటిది ఉంది. అడల్సెంట్ గర్ల్స్కి సంబంధించి గవర్నమెంట్ ఒక స్కీమ్ని తీసుకొచ్చింది, స్కీమ్ ఫర్ అడల్సెంట్ గర్ల్స్ అని చెప్పేసి. సో వాళ్ళు సెల్ఫ్ రిలియంట్గా ఉండాలి, అవేర్ సిటిజన్స్గా మారాలి, సో వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించాలి, ఎంపవర్మెంట్ని తీసుకురావాలన్నట్టుగా ఇలాంటి చాలా ఇనిషియేటివ్స్ని గవర్నమెంట్ తీసుకొస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి అయితే చెప్తూ ఉన్నారు, కానీ డ్వాక్రా మహిళలకి చేయూతనిచ్చేలాగా వాళ్ళని ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి రుణం ఇస్తాము అన్నట్టుగా. మరి ఈ నేపథ్యంలో మనకి ఇక్కడ ఒక స్కీమ్ గురించి తెలుపుతూ ఉన్నారు, అదే పిఎంఎఫ్ఎంఈ అన్నటువంటి స్కీమ్. సో దీని గురించి మనకి ఇంపార్టెంట్. పిఎంఎఫ్ఎంఈ అంటే ఏంటి? ప్రైమ్ మినిస్టర్
ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటాం. సో దీన్ని 2020లో లాంచ్ చేయటం జరిగింది. ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వం దీని కింద కొంత అమౌంట్ని స్పాన్సర్ చేస్తుంది, మిగతాది రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. మరి దీని కింద ఫండింగ్ అన్నటువంటిది మరి ఎలా ఉంటుంది అంటే, నార్త్ ఈస్టర్న్ అలాగే హిమాలయన్ స్టేట్స్ అనుకోండి, నార్త్ ఈస్టర్న్ అలాగే హిమాలయన్ స్టేట్స్ అనుకోండి, అప్పుడు 90:10 రేషియోలో ఉంటుంది. అది కాకుండా మనకి యూనియన్ టెరిటరీస్కి లెజిస్లేచర్ ఉంది కదా, మూడింటికి, వాటికైతే 60:40లో ఉంది. మిగతా యూనియన్ టెరిటరీస్కి అయితే కనుక 100% ఫండింగ్ అన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అలాగే మిగిలినటువంటి స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టేట్స్కి వచ్చేసరికి కూడా 60:40 రేషియోలో ఉంటుందన్నమాట. మరి దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, మైక్రో ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వాటిలో కెపాసిటీ బిల్డింగ్ని చేపట్టడం, అలాగే ఈ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రెన్యూర్స్, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, కోఆపరేటివ్స్ వీళ్ళందరికీ క్రెడిట్ని ఇవ్వటం ద్వారా మరింతగా వీళ్ళు ఈ సప్లై చైన్లోకి వస్తూ ఉంటారు, బ్రాండింగ్ మార్కెటింగ్ని చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, ఫార్మల్గా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అన్నటువంటిది జరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ అన్నటువంటివి పెరుగుతాయి, ఎకానమీ అన్నటువంటిది పెరుగుతుంది, డెవలప్మెంట్ అన్నటువంటిది వస్తుంది అన్నట్టుగా. మరి ఈ నేపథ్యంలో దీని యొక్క నోడల్ మినిస్ట్రీ ఏంటి? ఏ మినిస్ట్రీ కింద ఇది పనిచేస్తుంది అంటే, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండస్ట్రీస్ కింద ఈ యొక్క PMFME స్కీమ్ అన్నటువంటిది పనిచేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2024 గాను సాహిత్యంలో అంటే లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ అన్నటువంటిది ప్రకటించారు. మరి అందులోకి వచ్చేసరికి ఎవరికి వచ్చింది? దక్షిణ కొరియా రచయిత్రి అయినటువంటి హాన్ కాంగ్. ఈమెకి ఈ సంవత్సరం సాహిత్యంలో నోబెల్ బహుమతికి ఈమె ఎంపికైంది. దేనికోసం ఈమెకి నోబెల్ బహుమతిని ఇచ్చారు అంటే, చారిత్రక విషాదాల్ని, మానవ జీవితం యొక్క దుర్బలత్వాన్ని తన యొక్క కవిత్వంతో కళ్ళకి కట్టినట్టుగా ఈమె వివరించారన్నటువంటి ఈ నేపథ్యంలో తనకి సాహిత్యంలో నోబెల్ బహుమతిని ప్రకటించటం జరిగింది. బలహీనుల పట్ల, ముఖ్యంగా మహిళల పట్ల సానుభూతి కూడా వ్యక్తం చేసేలాగా ఈమె రచనలు అన్నటువంటివి ఉంటాయి. చెడుకి, మంచికి, లైఫ్కి, డెత్కి మధ్య ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా ఇన్నోవేటివ్గా ఈమె వర్ణించగలదు అన్నటువంటి ఉద్దేశంతో స్వీడిష్ అకాడమీ అన్నటువంటిది ఈమెకి ఈ బహుమతిని ప్రకటించింది. దీని కింద జ్ఞాపిక ప్లస్ 11 మిలియన్ స్వీడిష్ క్రౌన్లని ఈమెకి ఇవ్వటం జరుగుతుంది. ఎప్పుడు ఇస్తారు? డిసెంబర్ 10వ తేదీన ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క డెత్ యానివర్సరీ సందర్భంగా ఆ రోజే ఈ నోబెల్ బహుమతుల్ని ప్రదానం చేయటం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నేటో కూటమి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అన్నటువంటిది మొదటిసారిగా భారీ అణ్వస్త్ర విన్యాసాలని చేపట్టబోతోంది. దాదాపు 2 వారాల పాటు స్టెడ్ ఫాస్ట్ నూన్ అన్నటువంటి పేరుతో ఈ విన్యాసాల్ని చేపట్టబోతోందన్నమాట. మరి ఇక్కడ మనం గమనిస్తే దీంట్లో ఫైటర్ జెట్స్, US న్యూక్లియర్ వార్ హెడ్స్, అలాగే మనం చూస్తే ఎలాంటి లైవ్ వెపన్స్ అన్నటువంటివి ఇందులో ఉండవు, బట్ క్యారీ చేయగలవు అన్నట్టుగా, క్యాపబిలిటీ ఉందా లేదా అన్నట్టుగా చూస్తాయి. సో తన యొక్క అలైస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయటంలో భాగంగా వాళ్ళకి ఎవరైతే ఆపోజిట్గా ఉంటారో వాళ్ళకు ఒక మెసేజ్ని పంపించాలి అన్నటువంటి ఈ నేపథ్యంలో నేటో అన్నటువంటిది ఇప్పుడు ఈ అణ్వస్త్ర విన్యాసాలకి దిగబోతోందన్నమాట. ఇందులో న్యూక్లియర్ క్యాపబుల్ జెట్స్, బాంబర్స్, ఫైటర్ ఎస్కాట్స్, అలాగే రీఫ్యూయలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది, అలాగే రీకాన్నాయిజెన్స్, అలాగే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఉంటుంది కదా, వీటిని చేపట్టగలిగినటువంటి ప్లేన్స్ అన్నటువంటివి ఇందులో పాల్గొంటాయి. సో ఈ విన్యాసాలు అన్నటువంటిది డెన్మార్క్ పైన మనకి UK నార్త్ సీ, ఈ ఏరియాలో నార్త్ సీ దగ్గర ఈ విన్యాసాలు అన్నటువంటివి జరగబోతూ ఉన్నాయన్నమాట. సంవత్సరం కిందటే ఈ ఎక్సర్సైజ్ని స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాయి. సో దీని ద్వారా ఏంటి, నేటో మరియు దాని అలైస్ అంటే మిత్రపక్షాలు అంటాం కదా, మిత్ర దేశాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వాటి యొక్క సేఫ్టీని, అలాగే వాటి యొక్క సెక్యూరిటీని, అలాగే వాటి యొక్క ఎఫెక్టివ్నెస్ని మిగతా దేశాలకు తెలియజేయటానికి, అలాగే వాటి యొక్క క్రెడిబిలిటీని కాపాడుకోవటానికి, అంటే న్యూక్లియర్ డిటరెన్స్ క్రెడిబిలిటీని మిగతా దేశాలకి, ప్రపంచానికి చూపించడానికి ఈ యొక్క విన్యాసాలని చేపట్టబోతూ ఉన్నారు. మొత్తం 13 దేశాలకు చెందినటువంటి 2000 మంది సిబ్బంది, 60 యుద్ధ విమానాలు ఇందులో పాలు పంచుకుంటాయి. నెక్స్ట్ చూడండి. ప్రపంచ వాణిజ్యంలో 2.8% వృద్ధి అన్నటువంటిది కనబడుతోంది అన్నట్టుగా WTO
అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది చెప్తోంది. మనం చూస్తే ఏప్రిల్ అంచనాల ప్రకారం చూసుకుంటే ఈ వృద్ధి 2.6% అనమాట. అయితే ఇటు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్నా కూడా అంతర్జాతీయ వాణిజ్యం మీద సానుకూల దృక్పథం అన్నటువంటిది పెరుగుతోంది. ఆ నేపథ్యంలోనే ప్రపంచ వాణిజ్యంలో ఈ 2.7% వృద్ధి అన్నటువంటిది పెరుగుతుంది అన్నట్టుగా ప్రపంచ వాణిజ్య సంస్థ ఇలా అంచనా వేసిందనమాట. అంతేకాదు 2025కు గాను ప్రపంచ వాణిజ్య వృద్ధి అంచనా 3.3%గా ఇంతకుముందు అంచనా వేస్తే దాన్ని ఇప్పుడు 3%కి తగ్గించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, భారత వాయుసేన ఇటీవల వెపన్ సిస్టమ్స్ స్కూల్ని ఏ నగరంలో ప్రారంభించింది అంటే హైదరాబాద్లో. నెదర్లాండ్స్కి నూతన ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు? డిక్ స్కూఫ్. ఈయన ఇంతకుముందు ఆ దేశ గూఢాచారి చీఫ్గా కూడా పనిచేశారనమాట. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎవరిని అదనపు జాతీయ భద్రతా సలహాదారు అంటే అడిషనల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా నియమించింది అంటే రాజీందర్ ఖన్నా. మరి మన జాతీయ భద్రతా సలహాదారు ఎవరు? అజిత్ దోబాల్. నెక్స్ట్ చూడండి, చివరిగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క 24వ సమావేశాన్ని ఇటీవల ఎక్కడ నిర్వహించారు అంటే కజకిస్తాన్లో ఉన్నటువంటి ఆస్తానాలో. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.